యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తన సినిమా రిలీజ్ రోజున ఫిబ్రవరి 6 ఆ మూవీ రిలీజ్ అయింది. బరాబర ప్రేమిస్తా. నేను మాట్లాడిన మాటలు నా సినిమా పైన ప్రభావితం చూపిస్తాయేమో అని భయమేస్తూ ఉంది. నేను కొంతమంది అయినా ఇష్టపడతారని ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఆ రోజు పాట పాడుతూ. అయితే అదంతా రివర్స్ అయ్యేలాగా ఉంది అంటూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అరే, అలాంటి మాటల్ని ఎవరైనా ఇష్టపడతారా? ఒక్కసారి ఆలోచించాలి కదా. మీ నాన్నకు సీరియల్స్లో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది, మూవీస్ సీరియల్స్ని డైరెక్ట్ చేయడం జరిగింది, కొన్నింటిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి కూడా సరైన దారిలో నిన్ను పంపించకపోగా నువ్వు మాట్లాడిన మాటలకి స్టేజ్ ఎక్కి నిన్ను పొగుడుతూ ఉన్నాడు అంటే ఆయనలో కూడా తప్పు ఉంది అని కూడా అందరూ కూడా అంటూ ఉన్నారు. ఈ ప్రభాకర్ గారు ఇన్ని సంవత్సరాలు సీరియల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొడుకుకి కొన్ని మంచి సంస్కారాలు నేర్పించడంలో విఫలమైనట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. తప్పు చేసినప్పుడు ఇలా మాట్లాడితే అందరూ కూడా తప్పు పడతారని ఒక చిన్న గైడెన్స్ ఇచ్చినా సరిపోయేది. ఆ సాంగ్ పాడిన తర్వాత స్టేజ్ పైకి వచ్చి వెకిల్ నవ్వుతూ ఏదో కాంట్రవర్సీని క్రియేట్ చేసాం, చీప్ పబ్లిసిటీ ద్వారా సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి, కలెక్షన్స్ వస్తాయంటే అని ఒక విచిత్రమైన ఆలోచనతో ఈ విధంగా కొడుకు చేత మాట్లాడించి దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఏముంది ఈ సినిమాలో చూడడానికైనా జనాలు వస్తారనే ఒక చీప్ పబ్లిసిటీని మీరు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అదే రివర్స్ అయింది, ఫ్లిప్ అయింది. అంతేకాకుండా ఒక టీవీ ఛానల్కి పిలిచిన తర్వాత కూడా చంద్రహాస్ తన పంతాను వదలడం లేదు. నేను మాట్లాడింది కరెక్ట్ అన్నట్లుగానే డిబేట్ చేయడం జరిగింది. మిగతా ఎవరైతే పార్టిసిపెంట్స్ వచ్చింటారో ఆ డిబేట్లో వాళ్ళందరూ కూడా ఫుల్గా ఫైర్ చేయడం జరిగింది చంద్రహాస్ను. దాంతో చివరకు తగ్గి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది, నేను అలా మాట్లాడిండే తప్పు అని. తర్వాత వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు అదే డిబేట్కి వచ్చి నువ్వు మాట్లాడినది తప్పని ఒప్పుకున్నది మంచిదే, కానీ ఎవరైతే నిన్ను మన అమ్మను మళ్ళీ చెల్లిని అన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు అంటూ కూడా బిగ్ టీవీ యాంకర్ అశోక్ కుమార్ వేముల వాళ్ళను వార్నింగ్ చేసే విధంగా ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే చేసినే తప్పు అని చెప్తే మీరు వాళ్ళపైన కేసులు పెట్టి వార్నింగ్లు ఇస్తారా? అలా అయితే ఈ సమాజంని తప్పుదో పట్టించే మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు గెస్ట్గా వచ్చిన జడి చక్రవర్తి గారు కూడా మీ పైన దుమ్మెత్తిపోయడం జరిగింది. మరి దానికి ఏమంటారు మీరు? మీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్ట్లే మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. మరి దానికేం ఆన్సర్ చెప్తారు? తప్పుడు పనులు చేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ముందు రోజుల్లో మంచి కంటెంట్తో సినిమాని ప్రజల ముందుకు తీసుకొస్తే డెఫినెట్గా ఆదరిస్తారనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అది వదిలేసి చీప్ పబ్లిసిటీని చేసుకోవడానికి కాంట్రవర్సీని క్రియేట్ చేసి గలీజు మాటలు మాట్లాడి ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రవర్తిస్తే మీ సినిమా ఓపెనింగ్లు కాదు కదా, మీ సినిమాని బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ కూడా ఈ సందర్భంగా ప్రజలు అనుకుంటా ఉన్నారు.